అంతకుముందు కూడా ప్రస్తావించడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి కూడాను జవాబు దొరకలేదు, ఎలాంటి రిపోర్ట్ కూడా వాళ్ళ నుంచి కూడా సొల్యూషన్ ఇంతవరకు రాలా. మళ్ళీ రీసెంట్గా కూడాను కొంతమంది జరిగిపోవడం జరిగితే ఈరోజు ఈ తురకపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క డాక్టర్ల బృందం నుంచి టీమ్గా ఏర్పడి వచ్చి ఈరోజు ఈ యొక్క అన్ని ఇల్లు కూడా సందర్శించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మా డాక్టర్ గోపిరెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే శ్రీధర్ రెడ్డి అన్న, అలాగే డాక్టర్ జగన్మోహన్ రావు గారు, మోదుగులుగా వేణుగోపాల్ రెడ్డి గారు, అలాగే మా సిటీ ప్రెసిడెంట్ నూర్ ఫాతిమా గారు, అలాగే శివన్న సుధీర్ రెడ్డి అన్న అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ మేము ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతుంది ఒకటే, ఏం చెప్తున్నారంటే ఫస్ట్ వచ్చినప్పుడు అప్పుడు అంతకుముందు కూడాను ఎంపీ గారు వచ్చినప్పుడు ఆయన ఒకటి చెప్పారు, ఇది మెలిడియోసిస్ కారణంగా చనిపోతున్నారు, ఈ యొక్క వ్యాధి వస్తే ఒక 2-3 రోజుల కంటే ఎక్కువగా బతకరు, ఈ బ్యాక్టీరియా అనేది స్టాగ్నెంట్ వాటర్ వల్ల ఇక్కడ ఫామ్ అవుతుంది అన్న విషయం చెప్పారు. తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి వచ్చి ఏం చెప్పారంటే కాదు ఇది వాటర్ కంటామినేషన్ వల్ల జరిగిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే సదరు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ శాసనసభ్యులు ఆయన వచ్చి ఏమన్నారంటే కాదు ఇక్కడున్న వాళ్ళు మందు తాగడం వల్ల చనిపోతారని చెప్పేసి చెప్పారు. అంటే ఇక్కడున్నటువంటి తురకపాలెం ప్రజలందరికీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అసలు మేము ఎందుకు చనిపోతాం, మా కారణం చెప్పండి అని అడిగితే 3 నెలలుగా కూడాను కూటమి ప్రభుత్వం ఎటువంటి జవాబు వారి నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఇంతవరకు రాకపోగా కంట తుడుపు కోసం మొన్న ఒక 4 రోజుల క్రితం ఈ చనిపోయిన వాళ్ళకి కొంతమందిని వాళ్ళు ఎంచుకున్నటువంటి వాళ్ళ వ్యక్తుల వరకే, అందరికీ కూడా కాదు, ఇది మీరు అందరు గమనించాల్సిన విషయం, వాళ్ళు ఎంచుకున్నటువంటి వాళ్ళ వ్యక్తుల వరకే ఒక 5 లక్షల రూపాయలు కంటి తుడుపుకి వేయడం జరిగింది. అంటే ఈ యొక్క మీడియా ముఖంగా మీ అందరిని ఇదే అడగదలుచుకున్నాము. అంటే ఒక ప్రాణం విలువ, ఒక దళితుల యొక్క ప్రాణం విలువ, ఒక మైనార్టీ యొక్క ప్రాణం విలువ, ఒక బీసీల యొక్క ప్రాణం విలువ 5 లక్షల రూపాయలు మాత్రమేనా? అంటే మీరు 5 లక్షలు ఇచ్చి తప్పించుకుందాం అనుకుంటున్నారా? అసలు 5 లక్షలతో మళ్ళీ ప్రాణం తెస్తారా? ఇక్కడ మేము అడుగుతుంది ఏంటయ్యా అంటే అసలు మాకు వర్ష మరణాలు ఎందుకు జరుగుతున్నాయి, ఈ మరణాలు గల కారణం ఏంటని అడుగుతున్నాం. ఇది మీరు చెప్పుకోకుండా 3 నెలలుగా కాలం దాటేస్తూ విషయాన్ని మీ ధృవీకరించుకోకుండా ఏది కూడా దీనివల్ల మెలిడియోసిస్ చచ్చిపోతున్నారా, లేదనుకుంటే మీరు తయారు చేసినట్టు నకిలీ మందు వల్ల చనిపోతున్నారా, వాటర్ కంటామినేషన్ వల్ల చనిపోతున్నారా అనేది మాకు ధృవీకరించి చెప్పండి. మీరు అవి చెప్పుకోకుండా 5 లక్షలు కామ్గా ఇచ్చేసి వెళ్ళిపోతే మరి ఇప్పుడు కూడాను మొన్న ఇచ్చారు, 4 రోజుల క్రితం మీరు డబ్బులు ఇచ్చారు, సరే ఇచ్చిన తర్వాత కూడాను మళ్ళీ సెంట్రల్ నుంచి కూడాను మళ్ళీ కొన్ని టీంలు వచ్చి ఎందుకు మళ్ళీ ఈ యొక్క టెస్టులు ఎందుకు చేస్తున్నారు, ఈ టెస్టులు చేయడానికి గల కారణం ఏంటి అంటే ఇప్పటి వరకు మీరు కూడాను దీన్ని ప్రాపర్గా డయాగ్నోస్ చేసి దీని తాలూకా రిపోర్ట్స్ ఏది కూడా ప్రాపర్గా మీరు ఇవ్వాల. అంటే ఒక 3 నెలలుగా ఇంతమంది ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు ఇంతమంది చనిపోతున్నా కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని లెక్క పెట్టే యోచనలో లేనే లేదు. ఏదో చనిపోతారులే, దళితులే కదా, ఓట్లు ఏముందిలే అన్న దాంతో వాళ్ళు తాగి చనిపోయారు అని చెప్పేసి ఏదో ఒక దానిలో దీన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈరోజు ఈ యొక్క టీం ద్వారా మేము గ్రహించింది ఏంటంటే మా యొక్క డాక్టర్స్ టీం అందరూ చెప్తున్నది ఏంటంటే మేము దీనిలో అనాలిసిస్ చేసిన తర్వాత ముఖ్యంగా చాలామంది హెల్త్ ఇష్యూస్తో చనిపోయే వాళ్ళందరికీ కూడాను మెలిడియోసిస్ అనేటువంటి ఒక వ్యాధి వల్ల దాని తాలూకా బ్యాక్టీరియా వల్ల చనిపోవడం జరిగింది. దీని తాలూకా వ్యాధి తాలూకా గుణాలు ఎలా ఉంటాయంటే కొంతమందికి జ్వరం వస్తుంది, కొంతమందికి గడ్డలు వస్తాయి, అలాగే ఫీవర్ ద్వారా కొంతమంది లంగ్స్ దెబ్బతింటాయి, ఇలాగ మల్టిపుల్ ఆర్గన్స్ కూడా దెబ్బతిన ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఎవరైతే సిక్గా ఉన్నారో వీళ్ళు చనిపోవడం అనేది అయితే పక్కాగా జరుగుతూ ఉంది. ఈ యొక్క సిక్కు అయినటువంటి జనాభా ఎవరైతే ఉన్నారో చనిపోతున్నారో ఈ మెలిడియోసిస్ వ్యాధి అనేది ఎవరి మీద అయితే ఉందో అది మీరందరూ కూడా గుర్తించి అసలు మెలిడియోసిస్ ఎక్కడి నుంచి వచ్చింది, అది దేనివల్ల వచ్చింది. ఇక్కడ అందరూ చెప్తున్నది ఏంటంటే ఒక మాట, ఇక్కడ ఒక క్వారీ వాటర్ ఉంది, ఈ క్వారీ వాటర్ పల్లెల్లోకి ఫస్ట్ వచ్చింది. ఈ క్వారీ వాటర్ పల్లెల్లోకి వచ్చిన తర్వాత ఆ పల్లెల్లో వాళ్ళందరూ కూడా ఆ క్వారీ వాటర్ తాగటం వల్ల కూడాను దానివల్ల మెలిడియోసిస్ అనేటువంటి యొక్క బ్యాక్టీరియా అనేది ఫామ్ అయ్యేది అనేది మా యొక్క డాక్టర్ బృందం యొక్క ఒక ఒపీనియన్ ఇది. సో తర్వాత వాటర్ తాలూకా టెస్టులు చేసిన తర్వాత ప్రాపర్గా చేసి దీని తాలూకా ఏం చేయాలన్నది కూడా మనకు ఫర్దర్గా తెలుస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఇంకోటి గమనించాల్సిన విషయం, అలాగే ఊర్లో కూడా వెళ్ళాము, ఊర్లోకి వెళ్తే ఒకతను నాగిరెడ్డి అన్న అతను ఆయనకు కూడా కొంచెం అస్వస్థత పొందారు, ఆయన కూడా ఆపరేషన్ చేసుకోవడం జరిగింది. ఆయన ఆపరేషన్ కూడా చెప్తే అన్న మరి ఈ వాటర్ తాగుతున్నారు కదా అన్న పాయింట్లు కూడా ఆయన చెప్పింది చాలా క్లియర్ కట్ పాయింట్ ఏంటంటే ఒక 3-4 రోజులు వాటర్ అక్కడ కూడా ఆపి ఈ యొక్క క్వారీ వాటర్ను కూడా అక్కడ పంపించడం వల్ల ఈ తాగడం వల్ల మేము ఇబ్బంది పడ్డామన్నా, అంతకుముందు నాకు ఇబ్బంది లేదు, ఆ క్వారీ వాటర్ తాగడం వల్ల నేను ఇబ్బంది పడ్డానని చెప్పి ఆయన దద్దులు రావడం జరిగింది, ఆయన గడ్డకి ఆపరేషన్ కూడా చేసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని ఇంత క్లియర్ కట్గా కనపడుతున్నప్పుడు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది?
ఇంత క్లియర్గా కనబడుతుంది. ఏంటి, మెలిడియోసిస్ వల్ల, ఒక క్వారీ వాటర్ వల్ల ఒక మెలిడియోసిస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా ఫామ్ అయింది. దీనివల్ల కూడా వర్ష మరణాలు జరుగుతుంది. ఇట్స్ క్రిస్టల్ క్లియర్ పాయింట్. ఇది తెలిసి కూడాను ఈరోజు దాని గురించి సొల్యూషన్ చెప్పుకోకుండా దీన్ని ఏం చేయాలి, వాటర్ అనేది ముందర రాకుండా, ప్రాపర్ మినరల్ వాటర్ అనేది రాకుండా వచ్చేటట్టు చూసుకొని మంచి సాగునీరు అందించి, అక్కడ అలాగే కూడాను డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఏదైనా కానీ అక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అయిపోయి ఉందో అదంతా క్లీన్ చేసి మొత్తం హెల్త్ పరంగా కూడా అంతా కూడా చూడాల్సింది పోయి, అది చూడుకోకుండా ఒక 5 లక్షలు ఇచ్చేసాము, మా కాంపిటీషన్ అయిపోయిందని చెప్పేసి ఈ తప్పించుకున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. ఈ విషయం మీద కూటమి ప్రభుత్వం దిగి రావాలా. అది నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి చెప్తారా, లేదనుకుంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తారా, లోకేష్ గారు చెప్తారా, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ పెమ్మసాని గారు చెప్తారా, లేదనుకుంటే ఈ నియోజకవర్గ శాసనసభ్యులు బోళ్ళ రామయ్య గారు చెప్తారా, ఎవరైనా సరే వచ్చి చెప్పాలి. అంటే ఇంతవరకు కూడా మీరు గమనించాలా, ఇంత వరుస మరణాలు జరుగుతున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతవరకు కంటిన్యూ చూసింది లేదు, పవన్ కళ్యాణ్ గారు చూసింది లేదు, లోకేష్ గారు చూసింది లేదు. అంటే మీకు దీంట్లో క్లియర్ కట్గా తెలిసిన విషయం ఏంటంటే, మీకు ఎస్సీలన్నా, బీసీలన్నా, మైనారిటీలన్నా మీకు ఎంత చులకనగా చూస్తున్నారనేది తెలుస్తుంది. ఈ విషయాన్ని మేము ఎక్కడితో వదలము. రేపు ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడాను దీని తాలూకా ఈ యొక్క వర్ష మరణాలు ఎందుకు జరుగుతున్నా దాని మీద మీరు ప్రాపర్గా క్లియర్ కట్గా మాకు ఈ విషయం తెలియచేయాలా, ఎందువల్ల చనిపోతున్నారు అన్నది కూడా మా ప్రాపర్ రిపోర్ట్తో మాకు ఇవ్వాలా. ఇచ్చిన తర్వాత ఇలా జరగకుండా, అంటే మాకు ఈ యొక్క మీడియా ముఖంగా మీకు కొన్ని డిమాండ్స్ చేస్తున్నాం. మా యొక్క డిమాండ్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందువల్ల వస్తుంది ఈ యొక్క బ్యాక్టీరియా, ఎందువల్ల వీళ్ళందరూ చనిపోతున్నారు, అది మెలిడియోసిస్ కారణంగా అయితే అది ప్రాపర్గా చేసి అనాలిసిస్ చేసి టెస్టులు చేసి దాని రిపోర్టు 100% సబ్మిట్ చేసి, తర్వాత సెకండ్ అసలు ఏదైతే పల్లెల్లోకి వెళ్తున్నటువంటి యొక్క క్వారీ వాటర్ ఏదైతే ఉందో 100% ఇమీడియట్ ఎఫెక్ట్తో దాన్ని ఆపివేసి ప్రాపర్గా వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ సప్లై చేయాలని చెప్పి మా యొక్క సెకండ్. అలాగే ఎవరికైతే మీరు కాంపన్సేషన్ అని చెప్పేసి కంటి తుడుపుగా ఇచ్చినటువంటి 5 లక్షల రూపాయలు ఇచ్చారో అది 100% వాళ్ళందరికీ కూడాను, అంటే ఇందాక చూసాను మాట్లాడిన వల్ల ప్రతి ఒక్కరికి దగ్గర 7 లక్షలు, కొంతమంది 10 లక్షలు అలాగే ఖర్చులైన ఆపరేషన్ కలిపి అన్నీ కూడాను వాళ్ళకి కూడాను 50 లక్షల రూపాయలు కాంపన్సేషన్ ఇవ్వాలి. అలాగే ఇంకొంతమంది ఉన్నారు, కొంతమంది ఎవరైతే ఉన్నారో సిక్ అయిపోయి, అంటే ఇంకా చాలా మంది సిక్ అయ్యి ఇళ్లలో ఉన్నారు, వాళ్ళందరికీ కూడాను ప్రైవేట్ హాస్పిటల్లో మంచి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి ఈ యొక్క మీడియా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు తురకపాలెం గ్రామంలో దాదాపు గత డిసెంబర్ నుంచి సుమారు 10 నెలల కాలంలో 45 మంది చనిపోవడం జరిగింది. 45 మందిలో ఈరోజు ఈ కాలనీకి సంబంధించి దాదాపు 24 మంది చనిపోవడం జరిగింది. ఇక్కడ మిగిలిన వాళ్ళు గ్రామంలో చనిపోవడం జరిగింది. అంటే దాదాపు ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పడానికి 10 నెలల కాలంలో అసలు ఇక్కడ మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయనేది ఎవరికీ తెలియట్లేదు. ఇక్కడ ఒక డాక్టర్ గారు ఎంపీగా ఉన్నా సరే, మరి వైద్య శాఖలో ఇంతమంది డిఎంఎండ్హెచ్ఓలు, కమిషనర్లు, వీళ్ళు ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు ఈ గ్రామానికి వచ్చి వీళ్ళందరూ కూడా పరిశీలించిన తర్వాత కూడా ఈ మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి, దీనికి సోర్స్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, కారణం ఏంటి అనేది ఈ ప్రభుత్వం ఇంతవరకు చెప్పలేదంటే, ఇంత నెట్వర్క్ ఉండి, ఇంతమంది డాక్టర్లు ఉండి, ఇన్ని టెస్టులు చేసి, ఇన్ని ఖర్చు పెట్టాల్సిన డబ్బులుండి, మరి ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పడానికి ఇదే కారణం. ఈ గ్రామం ఎక్కడో అడవిలో ఉందా, లేకపోతే మారుమూల ప్రాంతంలో ఉందంటే గుంటూరు నగరానికి 3 కిలోమీటర్ల కూతవేటు దూరంలో ఉంది. ఒక పెద్ద గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంది. మరి ఈ కారణం ఏంటనేది ఇంతవరకు చెప్పలేకపోవడం చాలా బాధాకరణ విషయం. ఎందుకంటే నిన్న కూడా టీమ్స్ వచ్చి శాంపుల్స్ తీసుకొని వెళ్ళడం జరిగింది. కాబట్టి మేము డిమాండ్ చేసే అసలు ఎందుకు జరుగుతున్నాయి మరణాలు. అట్లానే ముఖ్యమైన విషయం, ఈరోజు సాంఘిక బహిష్కరణ జరుగుతూ ఉంది ఈ గ్రామం మీద. ఈ గ్రామానికి బంధువులు ఎవరు రావట్లేదు, వీళ్ళు ఎక్కడికి పోవట్లేదు. ఈ గ్రామంలో పిల్లలు వెళ్ళి చదువుకుంటూ ఉంటే పక్కన కూర్చోబెడుతున్నారు. తురకపాలెం గ్రామాన్ని దూరంగా వెళ్ళిపోతున్నారు కాలేజీలకు వెళ్ళే పిల్లలకి. సోషల్ స్టిగ్మా, సామాజిక బహిష్కరణ జరుగుతూ ఉంది. దీని గురించి ఈ ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇది అత్యంత క్రూరమైన విషయం. వాళ్ళు చేసిన తప్పేంటి? కాబట్టి మేము డిమాండ్ చేసే సామాజిక బహిష్కరణ చేయటం అనేది చాలా అన్యాయం, ఘోరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అట్లానే
సరే, మరణాలు జరుగుతున్నాయి. ఇటీవల 24 సంవత్సరాల మహిళ చనిపోయింది. చాలా బాధాకరమైన విషయం. 24 సంవత్సరాల మహిళ జ్వరంతో బాధపడుతూ 2 రోజుల్లోనే చనిపోవటం జరిగింది. ఆమె చనిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వచ్చి ఒక 5 లక్షలు పరిహారం అందించే కార్యక్రమం చేశారు. వాళ్ళకు కూడా ఇవ్వలేదు. మిగిలిన వాళ్ళకి 29 మందికి ఇచ్చేసి వెళ్ళారు. చనిపోయిన వాళ్ళు సుమారు 45 మంది ఉంటే మీరు 29 మందికి ఇచ్చి మిగిలిన వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? ఒకటి. రెండోది, మేము డిమాండ్ చేసేది ఏంటంటే 5 లక్షల రూపాయలు ఏ మూలకు కవరు? వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ఖర్చు పెట్టుకున్న దాదాపు ఒక్కో పేషెంట్కి 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. చనిపోయిన వారు మీరు 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తే ఎంతవరకు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేదంటే ఆ కుటుంబానికి కనీసం చనిపోయిన ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం పూర్తి వైఫల్యం. మంచినీళ్లు కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఈరోజు మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తుంది, కానీ గ్రామాల్లో మంచినీళ్లు కూడా అందించలేకపోయిన ప్రభుత్వం ఘోరమైన ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వైఫల్యం వల్లనే వీళ్ళందరూ చనిపోయారు. కాబట్టి మేము డిమాండ్ చేసేదంటే కనీసం 1 కోటి రూపాయలన్నా ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వకపోతే మీరు చేసిన పాపాలకి ఇది పరిష్కారం కాదు. అట్లానే చనిపోయిన వారికి ఇచ్చారు. ఇప్పటికీ కూడా ట్రీట్మెంట్ చేయించుకున్నారు. దాదాపు 20 నుంచి 25 మంది హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ చేయించుకున్నారు. ఒక్కొక్క వ్యక్తికి 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. వీళ్ళ పరిస్థితి ఏమిటి అంటే చనిపోయిన వారికి 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకొని వెళ్ళిపోయే పరిస్థితి. మిగిలిన వాళ్ళకి ఈరోజు హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి, వైద్యం చేయించుకుంటున్న వాళ్ళకి, ఈరోజు ఇంకా ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళకి వీళ్ళందరి పరిస్థితి ఏంటి? వీళ్ళకు కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము రెండో విషయం డిమాండ్ చేస్తున్నాం. అట్లానే ముఖ్యమైన విషయం ఏంటంటే క్వారీ గుంతలో నీళ్లు ఈ పల్లెకే ఎందుకు ఇచ్చారనేది మేము అడుగుతున్న ప్రశ్న. అంటే మీరు సామాజిక వర్గం ప్రకారం ఈరోజు వీళ్ళందరికి కూడా తీవ్ర అన్యాయం చేసిన మాట వాస్తవం కాదా? ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిన మాట వాస్తవం కాదా? ఆయన ఎమ్మెల్యే గారు వచ్చి జగన్ ఇచ్చిన మందు దాగి చచ్చిపోయారు అంటున్నారు. ఈరోజు ఏ మందు ఇస్తున్నారండి? నారావారి మందు ఇస్తున్నారు ఇవాళ. మరి ఇది కల్తీ మద్యం అని చెప్పి ఈరోజు పేపర్లో వచ్చారు. ఇది దాదాపు 16 నెలల నుంచి జరుగుతూ ఉంది. దీనికి ఏం సమాధానం చెప్తారు ఎమ్మెల్యే గారు? మేము అడుగుతున్నాం స్పష్టంగా. ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ఏ మద్యం తాగి చనిపోయారు? అప్పుడెప్పుడు మద్యం ఇచ్చింది, ఇప్పుడు చనిపోతారా? ఇప్పుడు తాగిన మద్యం వల్ల చనిపోయారా? మేము అడిగేది ఏంటంటే ఈ గ్రామానికి మీరు చేసిన అపకారం వలన ఇంతమంది చనిపోయారు. చనిపోవటమే కదా, మానసిక ఆందోళన, సామాజిక బహిష్కరణ, మానసిక ఒత్తిడి. ఒక చిన్న పాప తిరుపతమ్మని ఆ పాపను చూస్తే చాలా బాధేస్తూ ఉంది. కాలేజీకి వెళ్తే పిల్లలు పక్కన కూర్చోవటం లేదు. తురకపాలెం గ్రామం మీరు పక్కన పంపించేస్తున్నారు. చదువుకోవడానికి చదువు లేదు, ఊరికి బంధువులు రారు, వీళ్ళు వెళ్ళరు. పెళ్ళిళ్ళ మాట పరిస్థితి ఏమిటి ఇక్కడ? దీని అంతటికి కూడా ఈ ప్రభుత్వ వైఫల్యమే. ఖచ్చితంగా దీన్ని ఇంతటితోటి వదిలిపెట్టే కార్యక్రమం కాదు. దీన్ని పెద్ద ఎత్తున న్యాయస్థానాలు ఆశ్రయించి వీళ్ళందరికీ కూడా న్యాయం చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. వీళ్ళ తరపు నిలబడి పోరాటం చేస్తుంది. అట్లానే మేము డిమాండ్ చేసేది అంటే మంచినీళ్ళు గుంటూరు నగరాన్ని నుంచి పైప్ లైన్ వేసి ఈ గ్రామానికి మంచినీళ్ళు అందించాలి, రక్షిత మంచినీళ్ళు అందించాలి. మున్సిపల్ వాటర్ ఏదైతే ఉందో, ఎందుకంటే 3 కిలోమీటర్లు పెద్ద ఖర్చు కాదు. ఈ గ్రామంలో ఉన్న సమస్యలను చూస్తే ఈ గ్రామానికి ముఖ్యంగా ఈ కాలనీకి ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి. అట్లానే గ్రామంలో వాళ్ళు ఎందుకు చనిపోయారు అది కూడా ఇప్పుడే చెప్పారు కిరణ్ గారు, ఇన్ఛార్జి గారు. ఈ బోర్ వాటర్ రాకపోతే అక్కడున్న ట్యాంకు కూడా ఈ యొక్క క్వారీ గుంత నుంచే నీళ్లు అందించడం జరిగింది. అది కూడా 4 రోజులు. ఆ నీళ్లు పచ్చగా పసుపు రంగులో ఉంటాయి. ఆ నీళ్లు తాగగానే దద్దుర్లు వచ్చినాయి. ఒళ్ళంతా దద్దుర్లు వచ్చి గడ్డలు వేసి జ్వరం ఆయాసంతో ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇవాళ ఈ పరిస్థితులు ఈయనకి వినే టైము ఎంపీ గారికి లేదు, వినే ఓపిక ఎమ్మెల్యేకి లేదు, ఈ ప్రభుత్వానికి అంతకన్నా సిద్ధశుద్ధి లేదు. ఈ ప్రభుత్వ హత్యలు ఇవన్నీ కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్యలు. కాబట్టి ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవాలి. వీళ్ళ కాంపెన్సేషన్ 1 కోటి రూపాయలు ఇచ్చేదాకా పోరాటం చేస్తాం, న్యాయస్థానాలు ఆశ్రయిస్తాం, అవసరమైతే కమిషన్లు కూడా అప్రోచ్ అవుతాం. ఖచ్చితంగా
ఈ గ్రామానికి న్యాయం చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం ఈ ప్రజల వెనక ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అంతేనా రివర్సా? ఎట్లా పెట్టినా పర్లేదు. అందరికీ నమస్కారం. మళ్ళా రెండోసారి తురకపాలెం గ్రామం రావడం జరిగింది. దీనికి ప్రధాన కారణం నిన్న కేంద్ర మంత్రివర్యులు, కూటమి పార్లమెంట్ సభ్యులు మరణానికి 5 లక్షల రూపాయల చొప్పున ఇస్తూ మీలియో ఐడోసిస్ వల్లే మరణాలు జరిగాయని చెప్పి న్యూస్ వచ్చింది. ఆయన స్వతహాగా డాక్టరు. ఈ కార్యక్రమాన్ని చాప కింద నీరులా చేశారు. కాబట్టి అంటే వాళ్ళకి తెలుసు ఈ మరణాలు ఎందుకు సంభవించినాయో వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు చెప్పట్లే. ఎందుకని చెప్పట్లే? ఎందుకనంటే ఈ గ్రామంలో ఈ కాలనీకి సంబంధించిన వాళ్ళు మాకు క్వారీ గుంట నుంచి వచ్చిన నీరు ఇస్తున్నారు, ఆ నీరు మంచిది కాదు, మాకు ఆరోగ్య సమస్యలు వస్తాయి, కాబట్టి మాకు మంచినీళ్ళు ఇవ్వండి అని చెప్పి కలెక్టర్ గారికి కూడా వాళ్ళు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. కొంతమంది యువకులు ట్యాంక్ మీద కూడా ఎక్కి నిరసన తెలియజేశారు. వీళ్ళు బతిమలాడి దింపారు. దింపినప్పటికీ ఇదే నీటిని ఇచ్చారు. నీటిని ఇవ్వడం వల్లనే ఇవన్నీ జరిగినాయి, వరసన జరిగినాయి. దురదృష్టవశాత్తు 2 రోజులు ఊళ్ళో బోరు పని చేయబోతే ఊర్లో కూడా ఇదే వాటర్ ఇచ్చారు. వాటర్ ఇచ్చిన వెంటనే తాగిన వాళ్ళందరికీ, ముఖ్యంగా మేము చూసిన ఆయనకి దద్దుర్లు వచ్చినాయి, దురదలు వచ్చినాయి, చీమగడ్డ వచ్చింది. ఆయన వెళ్ళి చూపించుకున్నాడు. ఊళ్ళో వాళ్ళంతా గొడవ చేయగానే వెంటనే బోరు బాగు చేయించి ఊళ్ళో వాటర్ ఇచ్చారు. కానీ పోయిన సంవత్సరం అక్టోబర్ నుంచి నెత్తి నోరు కొట్టుకుంటున్నటువంటి కాలనీ వాసులు, ఈ కాలనీలో ఉన్నది ఎవరు? ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు ఉన్న దానికి వాటర్ మాత్రం మార్చలే, ఏ మాత్రం చర్య తీసుకోలే. దీన్ని వివక్ష కాదంటారా? వివక్ష అని మేము మాట్లాడితే ఒక పెద్ద మనిషి మొన్న మాట్లాడాడు, 2 డాక్టర్లు వచ్చి ఏదో మాట్లాడారని. దీని మీద మేము డిబేట్కి రెడీగా ఉన్నాం. మేము మాట్లాడేదంతా కూడా జరిగిన నష్టాన్ని పూడ్చమని, తర్వాత నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని చెప్పడానికే. అందులో భాగంగా మీరు స్పెసిఫిక్గా ఈ ఏరియాకే ఆ నీళ్ళు ఇవ్వడం వల్ల, వాళ్ళు అబ్జెక్షన్ చేసినా కూడా ఇవ్వడం వల్ల, అన్ని రకాలుగా చెప్పినా కూడా ఎంతో నిర్లక్ష్యంగా ఏం చేస్తారు వీళ్ళు అనే ఉద్దేశంతో ఇచ్చారు కదా. ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం జరుగుతున్న గొడవలు. మల్లవరం కావచ్చు, అలాగే మండవ కావచ్చు, అలాగే దానగూడెం కావచ్చు. ఎలాంటి గొడవలు జరుగుతున్నాయి? ఎవరి మీద జరుగుతున్నాయి? దళితుల మీదే జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ దశ దాటింది. ఇక ఈ దశ ఏంటి? దాడుల నుంచి ఎక్కడికి వచ్చారు? ఆరోగ్యం మీద దాడికి వచ్చారు. ఇది ఆరోగ్యం మీద దాడి కదా? మాకు ఈ మంచినీళ్ళు వద్దన్నా సరే ఇచ్చారు అంటే ఇది దాడా కాదా? డాక్టర్ గారికి తెలుసు. ఎందుకంటే ఏదైతే మిలియో ఐడోసిస్ ఉందో దానికి కారణమైనటువంటిది బయో వార్ఫేర్లో కూడా వాడే అవకాశాలు ఉన్నటువంటి ఆర్గానిజం అది. బయో వార్ఫేర్ అంటే తెలుసు కదా, జబ్బులను కలగజేసే వాటిని యుద్ధాల్లో వాడతారు. ఇది క్లాస్ బికి సంబంధించింది. ఏదైతే బర్కుడెలేరియా, సూడో మెలై ఉందో అదేంటిది? బి కేటగిరీకి చెందినటువంటి వార్ఫేర్ ఆర్గానిజం. ఇది బయోటెర్రరిజంలో వస్తుంది ఇది. మరి దీన్ని ఏమనాలా? మీకు తెలిసింది కదా, మీకు తెలిసింది కాబట్టే మీరు 5 లక్షల రూపాయలు ఇచ్చారు. మీకు తెలిసింది కాబట్టే మీరు మిలియో ఐడోసిస్ అని మాట్లాడారు. ఇది మీ నిర్లక్ష్యం కదా. వీటిని ప్రభుత్వ హత్యలు అనరా? ఖచ్చితంగా ఇవి ప్రభుత్వ హత్యలే. మాకు మంచినీళ్ళు ఇమ్మని అడిగితే ఇంతకాలం పాటు మంచినీళ్ళు ఇవ్వకుండా మీరు చేసిన నిర్వాహకం వల్ల చూడండి ఎలాంటి పనులు చేశారో. పక్కన బోరుపాడైతే 2 రోజుల్లో చేశారు, ఇక్కడ 10 నెలల నుంచి మొత్తుకుంటుంటే అదే నీళ్ళు ఇచ్చారు. ఇంతమంది చనిపోతే ఇంతవరకు మీరు కారణాలు చెప్పట్లే. మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, పారదర్శకత ఉంటే
నిజంగా మేమేం తప్పు చేయలేదు అనే ఉద్దేశమే మీకుంటే మీరు చెప్పేవాళ్ళు కదా. ఇదిగో ఈ కారణాల వల్ల వీళ్ళు చనిపోయారు, ఈ కారణాల వల్ల వీళ్ళు చనిపోయారు అని చెప్పేవాళ్ళు కదా. చెప్పలేదు మీరు. ఎందుకని చెప్పలేదు? ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. మాకు ఈ నీళ్ళు వద్దన్నా సరే మీరు ఇచ్చారంటే మీరు చేసిన హత్యలే, ప్రభుత్వం చేసిన హత్యలే. దీనికి కారణం ఎవరు ఏంటి అనేది మీరు చెప్పాలా. ఎందుకంటే మీరు బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు, మీరు చెప్పాలా. ఈ ఆర్గానిజం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు చేశారు, అసలు ఎక్కడన్నా చేశారా? ఏం చేసాం మనం? డబ్బులు ఇచ్చాం, డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుంటారా? అంతేనా? దీన్ని ఏమంటారు? మెడికల్ టైం బాంబ్ అంటారు కదా. మిలియోయిడోసిస్ని మెడికల్ టైం బాంబ్ అంటారా కాదా? ఎందుకని? ఇప్పుడు సోకితే ఎప్పుడైనా రావచ్చు, టీబీ లాగా. ఇప్పుడు సోకితే ఎప్పుడైనా రావచ్చు జబ్బు. అందుకనే కదా దీనికి స్పెషల్ పేరు ఉంది కదా, మెడికల్ టైం బాంబ్ అని అంటారు దీన్ని. వియత్నాం వార్లో పాల్గొన్న యుఎస్ సోల్జర్స్కి ఫస్ట్ టైం వస్తే దీన్ని వియత్నాం టైం బాంబ్ అన్నారు. బేసికల్గా క్రానిక్ యుద్ధాన్ని ఏమంటాం? మెడికల్ టైం బాంబ్ అంటారు. మరి అలాంటిది మనం ఎంతమంది చనిపోయారు, ఎంతమందికి వచ్చింది, ఇంకెంతమంది ఇన్ఫెక్ట్ అయ్యారు అనేది ఏమన్నా చూసామా? జనరల్గా ఏం చెప్తారు సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్లో? ఒక 10 కేసులు వచ్చినాయి అంటే అర్థం ఏంటి? ఇంకా 90 కేసులు సమాజంలో ఉన్నట్టు. టిప్ ఆఫ్ ఐస్బర్గ్ అంటారు. ఒక ఐస్ గడ్డను కనుక నీళ్లలో వేస్తే పైకి అది ఏం కనపడది? కొంచెమే కనపడదు. కింద ఎంత ఉంటుంది? 90% ఐస్ గడ్డ ఎందులో ఉంటుంది? నీళ్లలో ఉండి కనపడదు, 10% కనపడద్ది. అంటే ఇప్పుడు మనకేం కనపడుతుంది? ఈ మరణాలు పైకి మాత్రమే కనపడుతున్నాయి. లోన ఎంతమందికి ఉంది, ఫ్యూచర్లో ఎంతమందికి వస్తుంది, ఇదంతా ఏంటి? అసలు దీంట్లో మీకు ఏమన్నా బాధ్యత ఉందా? ఇది మీకు తెలుసు కదా, మీరు డాక్టర్ కదా, మీకు తెలుసు కదా, మీరు మాట్లాడాలి కదా, సీఎం గారితో మాట్లాడాలి కదా, ఇవన్నీ మాట్లాడాలి కదా. ఇవన్నీ మాట్లాడి వీళ్ళకి ఏం చేయాలి, ఎలా చేయాలి, లేటెంట్గా ఉన్న వాళ్ళకి ఏం చేయాలి, ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఏం చేయాలి, అంతా లేని వాళ్ళు కదా, చిన్న చితక కదా. ఏమనిపిస్తుంది? లేకపోతే పగబట్టినట్టు అనిపిస్తుంది కదా. వీళ్ళందరి మీద ప్రభుత్వం పగలబట్టినట్టే అనిపిస్తుందా, అనిపించదా? ఎందుకని? అందరూ చెప్తున్నారు వీళ్ళంతా వైసీపీ వాళ్ళని. పగబట్టారా? కాదంటే నిరూపించుకోండి మీరు. కాదు మాకందరూ సమానమే అంటే మీరు చూపించండి పారదర్శకంగా. ఎందువల్ల వచ్చింది ఇది, దీని పర్యవసానం ఏంటి, దీని నుంచి ప్రజలను ఎలా కాపాడాలా. ఈ ఇంట్లో 2 పిల్లలను చదివించుకుంటున్నాడు ఆయన చనిపోయాడు. ఏంటి ఆధారం? ఇప్పుడు మీరు ఇచ్చే 5 లక్షలకి పిల్లలు చదువుకుంటారా? వాళ్ళకి ఏంటి ఆధారం? ఆవిడ గృహిణి, ఏం చేయాలి ఇప్పుడు? ఇంకో కుటుంబం ఉంది, తల్లిదండ్రులు లేరు, వాళ్ళ నాయనమ్మ పెంచుతుంది, అతను చచ్చిపోయాడు, అతనికి ఒక బ్రదరు సిస్టరు. ఎట్లా ఇప్పుడు వీటికి మీరు సమాధానం ఎలా చెప్తారు? వాళ్ళకు ఉపాధి ఏంటి, ఈ సమాజంలో ఎట్లా బతుకుతారు? ఇవన్నీ ఉన్నాయి కాబట్టే మేము క్లియర్గా చెప్తున్నది ఏంటంటే, మీ బాధ్యత రాహిత్యానికి మేము ఇస్తున్న పేరు ఏంటంటే, ఈ ప్రభుత్వ హత్యలు, వివక్షతో కూడుకున్నటువంటి చేస్తున్నటువంటి పనులు. ఇంకా చెప్పాలంటే మీరు ఇది రాజకీయ నాయకులు, రాజకీయం అని మీరు అంటే నేను చెప్పగలిగేదే లేదు, కానీ ఖచ్చితంగా మీకు ఓటు వేయలేదు కాబట్టి వీళ్ళ పట్ల నిర్లక్ష్యం కనపడుతుందని మా అందరికి అనుమానం వస్తుంది. ఇలా చెప్పడానికి కూడా, ఇలా మాట్లాడడానికి కూడా మాకు చాలా బాధగా ఉంది. మీరు డాక్టర్ గారు కదా, ఖచ్చితంగా దీని మీద స్పందించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని వదలదు, గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వదలదు. ఈ ప్రజలందరికీ అండగా ఉంటుంది. న్యాయం జరిగే వరకు కూడా వదలం. అందరికీ నమస్కారం. అందరికి గుర్తుంటుంది, కరెక్ట్గా నెల క్రితం ఇదే గ్రామానికి మేము డాక్టర్లు ఆ రోజు గోపిరెడ్డి అన్న, డాక్టర్ గోపిరెడ్డి గారు, డాక్టర్ జగన్ గారు, నేను మరి ఇంకో 2 డాక్టర్లు రావడం జరిగింది. ఆ రోజు ప్రజల్లో ఉన్న డౌట్లు, అంటే జనాలు ఎందుకు చచ్చిపోతున్నారు ఇట్లా అన్నదానికి వాళ్ళు ఇచ్చిన డౌట్లు, ఒకటి ఏదో పొలిమేర రాయి వంగిందని చెప్పి వాళ్ళకున్న డౌట్ ఉంది. మళ్ళీ ఇంకోటి అంటే వాళ్ళ నమ్మకాలతో, ఇంకోటి అప్పుడు వచ్చినప్పుడు దాని ముందు రోజు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా వచ్చి అప్పుడు చెప్పడం జరిగింది, మందు అవడం వల్ల చచ్చిపోయారని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు బెల్ట్ షాపులు పెట్టి ఇచ్చిన మందే కాదు, దాని కారణం అదే కారణం వాళ్ళు గట్టిగా చెప్తున్నారా? అది లేదు. మళ్ళీ ఇంకొకరు వచ్చి మిలియోయిడోసిస్ అని వ్యాధి వచ్చి అని ఆ మాట చెప్పారు. ఆ మాట పబ్లిక్గానే. అంటే అది ఆలోచన ఉంది కదా, ఆయన డాక్టర్ కదా, మరి అది ఆలోచించినప్పుడు దానికి ప్రికాషన్స్ ఏమైనా తీసుకున్నారా? ఏం లేదు. మేము ఆ రోజు వచ్చినప్పుడు ఒక మెడికల్ క్యాంప్ పెట్టారు, చిన్న క్యాంపు, ఏదో టెస్ట్ చేసామన్నారు,
చెన్నై పంపించామన్నారు, కొన్ని బయట రాష్ట్రాలు పంపించామన్నారు, మన స్టేట్ టెస్ట్ చేసామన్నారు. ఇంతవరకు ఏ రిపోర్టు పబ్లిక్ ఇవ్వలేదు. ట్రాన్స్పరెన్సీ అనేది ఎక్కడా లేదు, ఎక్కడ ఏమీ చూపించలేదు ఒక్కడ కూడా. ఇంతవరకు ఇన్ని నెలలు అవుతున్నా దేనివల్ల చచ్చిపోతున్నారని వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళకి ఎవరికి తెలీదు. అది వాళ్ళ హక్కు. మా కుటుంబంలో ఒక చచ్చిపోయారంటే దేనివల్ల చచ్చిపోయారని వాళ్ళకి తెలియాలి. అది వాళ్ళ హక్కు. అది ఇంతవరకు ఆ మాత్రం చేయలేకపోయారు. సరే, ఆ రోజు మేము వచ్చినప్పుడు చూపించాము, ఇట్లా సంజీవ్ నుంచి గుంట నుంచి నీళ్ళు వస్తానని. ఆ నీళ్ళని టెస్ట్ పంపించారా? అది లేదు. ఆ తర్వాత అందులో కొంచెం బ్లీచింగ్ వేసి ఆ రంగు మచ్చని ట్రై చేశారు. అంతకన్నా ఏం చేసింది లేదు. ఇప్పటికీ క్లియర్గా ఇది కారణం, దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు, ప్రజలకి దీనివల్ల ఇబ్బంది వస్తుందని చెప్పింది లేదు. ఆ రోజు మాకు ఏం కనిపించిందో ఈరోజు అదే కంప్లైంట్స్. నెల దాటిన ఇప్పటికీ రోడ్లు బ్లీచింగ్స్ అంత సరిగ్గా లేవు. మరి ఆ పని కూడా చేయలేదు ఇంతవరకు. అంటే తీసి పక్కన పడేశారేమో. కాలేజీలో పిల్లలు వెళ్తుంటే మీరు పక్కన కూర్చోండి, మీరు రావద్దు, మీరు అటు కూర్చోండి అని చెప్పి సపరేట్ చేసినట్టు గవర్నమెంట్ కూడా తిరుపాలను పక్కన పెట్టండి, దాన్ని పట్టుకోదని చెప్పారేమో. మరి ఆ రోజు మాకు ఇచ్చే కంప్లైంట్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు చిన్న చిన్న స్నానం చేయగానే అయితే ఆ వాటర్ వాడిన వాళ్ళకి చిన్న దొద్దుల్లాగా పుండ్లాగా బొబ్బల్లాగా వచ్చి మళ్ళీ పగలటం, దానివల్ల చీమ వస్తుందని, జ్వరం వస్తుందని, ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్తే కిడ్నీ ఫెయిల్ అయిందనో, లేకపోతే లివర్ ఫెయిల్ అయిందనో, ఆర్గన్స్ ఫెయిల్ అయిందనో, అంటే సెప్టిక్ అంటే సెప్సిస్ అంటారు. సెప్సిస్లోకి వెళ్ళి ఎక్స్పైర్ అవుతున్నారు. అయ్యే కాదు సబ్ చెప్పింది. ఇప్పటికీ అయ్యే ఉన్నాయి కదా. ఇప్పటికి కూడా ఇంకా రీజన్ తెలియదు ఎవరికి. మనం చూస్తుంది ఇట్లా ఆర్గన్ ఫెయిల్యూర్, ఏదో ఒక ఆర్గన్ ఫెయిల్యూర్ చచ్చిపోయామని చూస్తున్నాం. కానీ ఇంకా అట్లాంటి లివర్, కిడ్నీ పాడి దానికి ట్రీట్మెంట్ ఇంకా ఎంతమంది ఇళ్లలో తీసుకుంటున్నారు? ఆ ఆర్గన్ ఫెయిల్యూర్కి వెళ్ళి వాళ్ళు ఎన్నాళ్ళు ఎంతకాలం తీసుకోవాలి ట్రీట్మెంట్? వాళ్ళు జీవితకాలం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక కిడ్నీ ఫెయిల్ అయినా, లేదా లంగ్ ఫెయిల్యూర్ అయినా, ఏమైనా ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్నాళ్ళ పాటు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలి? దానికి ఎంత ఖర్చు అవుతుంది? ఏదో 29 చచ్చిపోయారు అని చెప్పి 45లో 29 మందికి డబ్బులు ఇచ్చాము, 5 లక్షలు ఇచ్చామన్నారు. ఆ 5 లక్షలు అసలు ఏ మూలకి వస్తుంది వాళ్ళకి? సార్ ఎదులేండి. ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటూ హాస్పిటల్లో ఉన్నవాళ్ళు కానీ ఇంకా ఆర్గాన్స్ ఫెయిల్యూర్స్తో ఇళ్లలోకి వచ్చి దాని పరంగా ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి కానీ ఏం సమాధానం ఇస్తున్నారు మీరు? వాళ్ళకి ఏం చూపిస్తున్నారు? ఒక్కొక్కరికి వాళ్ళు చెప్పేది అంటే కొంచెం సోమత ఉండి పెట్టుకున్న వాళ్ళు 6 లక్షలు పెట్టుకున్న వాళ్ళు ఏదో ఒక ఆర్గన్ ఫెయిల్యూర్ బతికి బయటకు వచ్చారు. మిగతా వాళ్ళు అది పెట్టుకునే వాళ్ళు పాపం ఇలా మన పడయ్యారు. ఇప్పుడు వాళ్ళ ఇక్కడ చూసిన మీరు ఇళ్ళని దాదాపు అన్ని ఈ కాలనీ అని ఎస్సీ కాలనీ, మన బీసీ బడుగుపడ్డ అంటే వెనకబడ్డ కుటుంబాలే ఉన్నాయి, పేద కుటుంబాలు. వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఎంత అప్పు తెచ్చుకోవాలంటారు? వాళ్ళ ఇల్లు తాకబడి బండ్లు తాకబడి తెచ్చుకున్న డబ్బులు అయ్యి వాళ్ళకి అవి తీర్చుకోవడానికి ఎన్నాళ్ళు పట్టింది? మళ్ళీ ఇప్పుడు సిక్ అయిన ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవడం వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది? ఇవన్నీ ఎవరు? గవర్నమెంట్ బాధ్యత కాదా? తాగే మంచినీళ్ళు లేకపోయినా గవర్నమెంట్ బాధ్యత ఇది కాదా? ప్రతి మనిషికి తాగునీరు, సురక్షితమైన తాగునీరు ఇచ్చే బాధ్యత గవర్నమెంట్ కాదా? ఇప్పుడు ఈ రోడ్లో ఇక్కడ బెల్ట్ షాపులు, ఇక్కడ ఈ ఊళ్ళో పెట్టి బెల్ట్ షాపులు ప్రతి ఇంటికి మందు ఇస్తున్నారు, కానీ మంచిని దాటడానికి మంచిని ఇవ్వకపోతున్నారు. అది ఎంత ఘోరం! మనం ఉంది 2025లోనా ఇంకెక్కడ ఉన్నాం పాద? దయచేసి గవర్నమెంట్కి మీ ద్వారా, మీడియా ద్వారా మేము కోరుతున్న ఒకటే, ఇక్కడ తూర్పురం గ్రామంలో మరణాలు జరుగుతున్నాయి. ఆ మరణాలకు తగ్గ కారణం ఏంటో క్లియర్గా వాళ్ళకి చెప్పాలి. దానికి తగ్గ ప్రికాషన్స్ తీసుకోవాలి. లోకల్గా ఒక హెల్త్ క్యాంప్ ఖచ్చితంగా 24 గంటలు 365 days ఉండాలి ఇక్కడ. వాళ్ళకి ఇప్పుడు సిక్ అయ్యి ఇళ్లలో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీగా ఉచితమైన వైద్యం చేయాలి ఇక్కడ. అలానే సిక్ అయ్యి హాస్పిటల్ ఉన్న వాళ్ళకి కార్పొరేట్ హాస్పిటల్లో గవర్నమెంట్ ఖర్చుతో వాళ్ళకి ట్రీట్మెంట్ అందించాలి. మళ్ళీ ఆ సిక్ అయ్యి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కానివ్వండి, లేదా ఆర్గన్ ఫెయిల్యూర్స్తో ఇళ్లలో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కానీ నష్టపరిహారం ఖచ్చితంగా వాళ్ళు చూసి ఏదో కంటి తుడుపుగా 5 లక్షలు ఇవ్వడం కాదు, మళ్ళీ ఒకసారి చూసి వాళ్ళ బాధలు చూసి వాళ్ళ ఇళ్లలోకి వచ్చి వాళ్ళు కష్టపడుతున్న వాళ్ళ ఇబ్బందులు చూసి మళ్ళీ ఒకసారి నిర్ణయం తీసుకొని దాన్ని మళ్ళీ పెంచి ఇవ్వాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.
అందరికి నమస్కారం. నా పేరు డాక్టర్ గోతుల శివభారత్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైద్య విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ని. గత 8 నుంచి 10 మాసాల నుంచి మనకు తురకపాలెం గ్రామంలో జరుగుతున్న పరిస్థితి రాష్ట్రం అందరికీ తెలుసు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా డాక్టర్స్ బృందం కూడా గత 4-5 నెలల నుంచి కూడా తరచుగా వచ్చి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఈ గ్రామాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ గ్రామంలో జరుగుతున్న ఒక వైద్యాన్ని, అదే ఈ గ్రామంలో జరుగుతున్న మరణాలని, అదే ఈ గ్రామంలో జరుగుతున్న ఏ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, ఈ డెవలప్మెంట్ ఉందా లేదా, ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందా లేదా అనేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య బృందం, అదేవిధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా దీన్ని చూడడం జరుగుతుంది. ఇప్పటి వరకు మాట్లాడిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య బృందం కానీ, కిరణ్ గారు కానీ, లేకుంటే మన వేణన్న కానీ, ఇతర లోకల్ నాయకులు అందరూ ఇక్కడ వీళ్ళు మాట్లాడిందంతా ఒక ఎత్తు అయితే, కనీసం ఇప్పటి నుంచన్నా కానీ ఏదైతే కాంపెన్సేషన్ ఉందో అది ఖచ్చితంగా మా వాళ్ళు డిమాండ్ చేసినట్టు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినట్టు తక్షణమే అమలు చేయడంతో పాటు, ఇదివరకు జగన్మోహన్ రావు గారు మాట్లాడుతూ అన్నారు, ఇది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అని. ఒక 10% మాత్రమే ఈ వ్యాధి ఉన్నట్టు తెలుస్తుంది, మీద 90% కింద ఉంది. ఒక్కసారి వచ్చి అది భవిష్యత్తులో ఎప్పుడైనా రావచ్చు. సో ఇటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ మెలోడియాసిస్ వ్యాధికి ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకొని ఈ గ్రామంలోతో పాటు ఈ చుట్టుపక్కల గ్రామంలో కూడా ఒక 6 నుంచి 10 నెలల పాటు వైద్య శిబిరాలు రెగ్యులర్గా నిర్వహిస్తూ ప్రతి గ్రామస్తులకు కూడా మళ్ళీ మరొకసారి ప్రతి ఒక్క 3 వారాలకో 4 వారాలకో రక్త పరీక్షలన్నీ ఏదైతే చేయాలో ఆ రక్త పరీక్షలన్నీ చేస్తూ, ఏదైతే కంటామినేటెడ్ వాటర్ ఉన్నాయో ఆ సప్లై ఆపి, మా గోపిరెడ్డి గారు చెప్పినట్టు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 3 కిలోమీటర్లు ఉంది కాబట్టి ఒక సపరేట్ పైప్ లైన్ వేసి ఈ గ్రామస్తులు అందరికీ, ప్రతి గ్రామంలో ఈ గ్రామంలో ఉన్న అందరికీ ఒకే నీళ్ళు అందిస్తూ, అదే కాకుండా ఈ సోషల్ స్టిగ్మా ఉంది, అంటే ఈ సామాజిక బహిష్కరణ, ఈ గ్రామస్తులు ఎక్కడికి వెళ్ళినా లేదా ఈ గ్రామానికి వేరే వాళ్ళు ఎవరైనా విచ్చేసినా, ఏదైనా ఒక మంచి కార్యక్రమాలు ఉన్నా లేకుంటే శుభకార్యాలు ఉన్నా, ఎవరన్నా ఇక్కడికి ఏదైనా ఆహ్వాన పత్రికలు తీసుకురావాలన్నా లేకుంటే ఇవ్వాలన్నా చాలా బాధగా ఉంది. ఎందుకంటే తురకపాలెం గ్రామం అంటే ఈ రాష్ట్రంలో చాలా చిన్న చూపు చూస్తుంది. ఎక్కడికి వెళ్ళినా, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళినా లేకుంటే పెద్దవారు ఏదైనా వ్యాపారానికి ఏదైనా నగరంలోకి వెళ్ళినా, ఒక హాస్పిటల్లోకి వెళ్ళినా తురకపాలెం అనే ఒక అడ్రస్ మనం రాసేటప్పుడు హాస్పిటల్ మీరు తురకపాలెమా అని చాలా ఎబ్బెట్టుగా అడగడము, చాలా చిన్న చూపుగా ఉండడము నిజంగా అందరికీ ఇది చాలా బాధాకరం. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే మేము చెప్పినవన్నీ కూడా చర్యలు తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినట్టు ఒక్కొక్కరికి కూడా ఎవరైతే ఈ కుటుంబాలు దీనివల్ల ఇబ్బంది పడి మరణించాలో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు ఇస్తూ, ఎవరైతే ఇంకా వైద్యం తీసుకుంటున్నారో, ఎవరికైతే ఇంకా ఈ వైద్యం పొందుతున్నారో హాస్పిటల్లో, ఖచ్చితంగా ఈ ప్రభుత్వమే వాళ్ళకు పూర్తి బాధ్యత, పూర్తి కార్పొరేట్ వైద్యం అందించాలని మరొకసారి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైద్య విభాగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇది మా యొక్క 3వసారి విజిట్ చేయటం ఈ గ్రామం. ఒక అత్యంత బాధాకరం, ఒక సామాజిక బహిష్కరణకి దగ్గరవుతున్నటువంటి గ్రామం. దీన్ని ఆపాల్సినటువంటి ప్రభుత్వం ఒక సవతి ప్రేమ చూపిస్తూ ఉంది. ఎందుకంటే ఏదన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చిన ఊరా, అది కాదు. దిస్ ఈజ్ టోటల్లీ ద మెజారిటీ అనేది తెలుగుదేశంకి వచ్చినటువంటి గ్రామం. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీల రహితంగా, పార్టీలకు అతీతంగా ఒక ఆర్తనాదాలు విని స్పందించండి అని చెప్పి ప్రభుత్వం చెప్తుంటే, ఇంత మటుకు కోతవేడు దూరంలో మరి కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి నారా లోకేష్ ఇంత మటుకు విజిట్ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారి అనుసారం మేరకు ఒక ఆయన ఆరోగ్య శాఖ మాత్యులు సత్యకుమార్ ఏదో ఒక కర్టసీ విజిట్, మర్యాదపూర్వకంగా వచ్చాడు తప్పితే దీన్ని కాపాడుకుందా అనేటువంటి భావన ఎక్కడా లేదు. ఆల్రెడీ మా తరపున గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అందరూ డిమాండ్ చేశారు, కంపల్సరీగా ద కాంపెన్సేషన్ షుడ్ బి ఎన్హాన్స్డ్. అండ్ మోర్ ఓవర్ దళిత జీవితాలు, దళితుల చావుని యూఆర్ పేయింగ్ కాంపెన్సేషన్ బై 5 lakhs, ఏ ట్రివియల్ అమౌంట్. అంత
తక్కువ డబ్బుతో వాళ్ళ మరణాలని నువ్వు కొనేస్తున్నావు తప్పితే దీంట్లో నుంచి నువ్వేం నేర్చుకున్నావు? ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ది లాస్ట్ డిసెంబర్. 8 నెలల నుంచి జరుగుతుంది ఇక్కడ మరణాలు. ఆపాలని ప్రయత్నం లేకుండా చచ్చిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇచ్చేసి కంటి తుడుపు చర్యలు చేస్తున్నావు. మేము అడుగుతుంది ఏంటంటే ఈ గ్రామస్తులను రక్షించండి, ఈ గ్రామస్తుల ఆరోగ్యాన్ని కాపాడండి, ఈ గ్రామస్తులు గర్వపడే విధంగా ఎక్కడికి మైగ్రేట్ కాకుండా ఈ గ్రామంలో మేము నివసిస్తాం, ఈ గ్రామంలో పుట్టామనేటువంటి భావన కల్పించండి అని చెప్పి అడుగుతూ ఉన్నాం. అండ్ మరోవర్ కోతవేడు దూరంలో ఉన్నాయి. ఎన్ని రోడ్ల మండలంలో ఇచ్చారు వాటర్, మున్సిపల్ కార్పొరేషన్ వాటరు. ఈరోజు ఈ ఊరికి మున్సిపల్ కార్పొరేషన్ ఇక్కడే స్వర్ణాంధ్ర నగర్లో ఉంది. ప్లీజ్ ఎక్స్టెండ్ పైప్ లైన్ ఇమీడియట్గా. అది ఎంతసేపు వేయాలి? 2 గంటలు వేసేస్తారు, లేదా ఒక నైట్ వేసేస్తారు. మేము ఇప్పుడు వచ్చి 2 నెలల నుంచి డిమాండ్ చేస్తున్నాం, పట్టించుకోవట్లేదు. అందుకని ఇట్ ఇస్ నాట్ ఎ పొలిటికల్ ఇష్యూ, ఇది పేదవాడి ఆరోగ్యమైన సమస్య. అందుకని మేము మా ఐదురామరెడ్డి గారు ఈ రోజున ఒక ఆర్ఓ ప్లాంట్ అనౌన్స్ చేయమన్నారు. మేము ఇమ్మీడియట్గా ఇక్కడ ఈ తురగపాలెం గ్రామం వాటర్ శాంపిల్స్ ఆల్రెడీ పంపించాం. ఈ వాటర్ శాంపిల్స్ ప్రకారం ఈ దళితవాడలో ఈ ప్రజలు గర్వపడేటువంటి నీళ్లు తాగాలనే ఉద్దేశంతో మేము ఆ రిజల్ట్స్ రాగానే ఇమీడియట్గా ఒక ఆర్ఓ ప్లాంట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి మా ఫౌండేషన్ తరఫున నేను గర్వంగా అనౌన్స్ చేస్తున్నాను. తర్వాత రెండోది, ఆర్ఓ ప్లాంట్ ఎట్లా మెయింటైన్ చేయాలి ఏంటనేది మా యొక్క సోదరుడు కిరణ్ కుమార్ గారితో చర్చించి ఆర్ఓ ప్లాంట్ ఒక 4 రోజుల్లోపే మేము ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అన్న 2 నిమిషాలే మీ చేతులు నప్పుడు 2-3 నిమిషాలు వద్దు సార్. తురకపాలెంలో తాగునీటి సమస్య వలన తాగునీరులో బ్యాక్టీరియా కలుషితం అవడం వలన ఇప్పటికే 45 మరణాలు సంభవించిన ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా ఇంతవరకు లేకపోవడం చాలా బాధాకరం. మరి రోజు అమరావతి గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటారు. మరి అమరావతిలో భాగమే కదా తురకపాలెం కూడా, రాజధానిలో భాగమే కదా. అయినా కూడా మీరు ఎందుకు తురకపాలెంలో ఇన్ని మరణాలు సంభవించినా స్పందించలేదో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఏ సందులోకి వెళ్ళినా కూడా మాకు మంచినీళ్ళు తాగడం వలన పెద్ద ఎత్తున సమస్యలు వచ్చినాయి, బొబ్బలు కట్టినాయి, గడ్డలు వచ్చినాయి అని ఈరోజు కూడా సమస్య చెప్తా ఉన్నారంటే ఇక్కడ సమస్య పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యేకి కానీ కలెక్టర్ గారికి కానీ ఎంపీ గారికి కానీ లేకపోవడం చాలా బాధాకరం. వారికి ఓట్లు వేసినటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజున బాధపడతా ఉన్నారు. మా ప్రాణాలు పోతున్నా కూడా మమ్మల్ని పట్టించుకోకుండా ఏదో మొన్నొచ్చి ఒక 5 లక్షల రూపాయలు మా ప్రాణాలకి విలువ కట్టి చెల్లించి ఏదో నిర్లక్ష్యంగా వెళ్ళిపోయారనేటువంటి బాధ వ్యక్తం చేశారు. ఇవన్నీ ఒక పక్కన ఉంచితే తురకపాలెం ఘటనకి బాధ్యత వహించాల్సింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. తురకపాలెం ఘటనకి బాధ్యత వహించాల్సింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. మీరు పంచాయతీరాజ్ శాఖ మంత్రి, గ్రామీణ మంచినీటి సరఫరా, అదేవిధంగా పొల్యూషన్, మీకిందే ఉన్నాయి శాఖలన్నీ కూడా. మరి తురకపాలెం గ్రామంలో మరి మంచినీటి సమస్య తలెత్తి ఈ తాగునీరు కలుషితమైతే ఇక్కడ ఇచ్చినటువంటి సంభవించినటువంటి మరణాలన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత లేదా? మీ శాఖ పరంగా మీరు చర్యలు తీసుకోరా? తురకపాలెం ప్రజలకి మీరు అండగా నిలబడరా? ఎక్కడన్నా ఏదైనా చిన్న జరిగితే పబ్లిసిటీ చేసుకునేటువంటి మీరు ఇక్కడ సుమారు 45 మరణాలు సంభవిస్తే మీరు పంచాయతీరాజ్ శాఖ నుంచి ఎందుకు స్పందించలా? ఈ ప్రాంత ప్రజలకి మీరు ఎందుకు అండగా నిలబడలా? అదేవిధంగా ఇంకొక పక్కన కూడా ఇక్కడ క్వారీలు ఉన్నాయి. ఆ క్వారీలకు కూడా అనుమతులు ఇస్తుంది మీరే కదా. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్ఓసి జారీ చేయకపోతే ఇక్కడ క్వారీ జరిగిద్దా? క్వారీలు నడుస్తాయా? మరి క్వారీలను కూడా మీరు ఎందుకు నియంత్రించలేకపోతా ఉన్నారు?
ఆ క్వారీల్లో వచ్చేటువంటి నీళ్లు ఈ తాగునీటి వలన తాగునీళ్ళలో కలిసిపోయి ఇబ్బందులు వచ్చి 45 మంది మరణించారు కదా. మరి ఈ 2 విభాగాలు కూడా మీకెందే ఉన్నాయి. మరి మీరు ఎందుకు బాధ్యత తీసుకోరు? దీనికి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా సమాధానం చెప్పాలి. అట్లాగనే మీరు చూస్తే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ఇంతవరకు ఎందుకు స్పందించట్లా? రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ డయేరియా మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. కాలుష్య మంచినీటి సరఫరా వలన ప్రజలు చనిపోతూ ఉన్నారు. మీరు ఇంతవరకు ఎక్కడైనా సరే బాధ్యతగా మేము ఈ సమస్య పరిష్కరిస్తామని ఎక్కడైనా మాట్లాడారా? ఏమనంటే బయటకు వచ్చి నేను మంత్రిని కాకపోయి ఉంటే ఓజీ సినిమా చూసేవాడిని, కాగితాలు చించి థియేటర్లో ఇసిరే ఉండని బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు కదా. మీకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా? మంత్రిగా మీరు సినిమాలు చూడ్డానుకున్నారా? ప్రజల ప్రాణాలు కాపాడడానుకున్నారా? మీరు సమాధానం చెప్పండి. మీరు తక్షణమే స్పందించాలి. తురకపాలెంలో జరిగినటువంటి ఘటనకి పవన్ కళ్యాణ్ గారు నైతిక బాధ్యత వహించాలి. ఇక్కడ ఈ సమస్యని తక్షణమే పరిష్కరించాలి. ఈ సమస్యకి మూలాలను మీరు ఎమ్మటే కనుగొనాలి. లేకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని చాలా సీరియస్గా పరిగణిస్తుంది. ఇప్పటికే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెట్టాం. వారు కూడా ఖచ్చితంగా స్పందిస్తారు. తురకపాలెం ఈ బాధిత ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా అండగా నిలబడతారని కూడా తెలియజేస్తా ఉన్నాం. ముందుగా అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం, వందనాలు. ఈరోజు నిజంగానే గుంటూరు జిల్లాలోనే ఈ రాష్ట్రంలోనే చాలా బాధాకరం. తురకపాలెం విషయం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత సీరియస్గా తీసుకొని ప్రతి ఒక్కళ్ళం కూడా ఇక్కడికి వస్తున్నాము అనంటే ఇక్కడ విషయం ఎంత పెద్దదనే ఈ కూటమి ప్రభుత్వం చూడట్లేదు. ఏదో వాళ్ళు కూడా ఒక ప్రాణం విలువ 5 లక్షలు వెలకట్టి వాళ్ళకి ఏదో 5 లక్షలు కంపన్సేట్ ఇచ్చి పోతున్నారు తప్ప, చేతులు దులుపుకుంటున్నారు తప్ప. డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఈ విధంగా ఉంటుందని చెప్పి, ఈ నీచమైన రాజకీయం చేస్తారని చెప్పి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులతోనే కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడా కూడా ఆరోగ్యం పరంగా కానీ, ఎక్కడ కూడా శానిటేషన్ పరంగా కానీ, ఇక్కడ ఇచ్చే లైసెన్స్ పరంగా కానీ ఏ శాఖ కూడా కరెక్ట్గా వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు కరెక్ట్గా నిర్వహించకుండా ఈరోజు మీరు చూసుకుంటే దాదాపుగా 2-3 సార్లు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ప్రతి ఒక్క నాయకులు కానీ, డాక్టర్లు అని ప్రతి ఒక్కళ్ళు వచ్చి వాళ్ళని పరామర్శించి మేము అండగా ఉంటాం, తోడుగా ఉంటాం అని చెప్పి ఇక్కడ మేము చెప్పెళ్తున్నాం తప్ప, నిజంగానే ఈ ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉండాల్సింది పోయి అసలు మూల కారణం దేనివల్ల ఈ వాటర్ కంటామినేట్ జరుగుతుంది, దేనివల్ల వీళ్ళు చనిపోతున్నారు అని చెప్పి వీళ్ళు కనుక్కోలేకుండా మళ్ళీ బురద చల్లే విధంగా వీళ్ళు మాట్లాడుతుంటే నిజంగానే చాలా సిగ్గుచేటుగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో ప్రాణాలంటే లెక్కలేదు. ఎందుకంటే మీరు చూసుకుంటున్నారు, ఎక్కడ చూసినా కూడా గుంటూరు టౌన్లో కానీ డయేరియా వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. లేకపోతే మొన్న బీసీ హాస్టల్లో పిల్లలు ఫుడ్ వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారు. అలాగే తురకపాలెంలో ఇంకా మరణాలు ఇంకా సంభవిస్తూనే ఉన్నాయి. దాని మూల కారణం తెలియలేకపోతుంది. వీళ్ళకి తెలుసుకోవడం ఎంత ఈజీయో అయినా కూడా వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. మరి ఏం పరిపాలన చేస్తున్నారో ఈ కూటమి ప్రభుత్వం అర్థం కావట్లేదు. సీఎం గారు ఎందుకు నోరు మూసుకొని ఉన్నారో అర్థం కావట్లేదు. అలాగే ప్రతి ఒక్క వైద్య ఆరోగ్య శాఖ గారు మరి ఆయన ఎక్కడికి వెళ్తున్నారు నిజంగానే మరి ఆయన వచ్చి ఆ జీజీహెచ్లో పరామర్శించడం కానీ, జీజీహెచ్ ఏ విధంగా అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుందా, ఏమి ఇస్తున్నారా లేదా ఏంటి తెలుసుకోవటం కూడా చేయట్లేదు. మరి ఏ విధంగా ఈ పరిపాలన జరుగుతుందో మరి ఈ కూటమి ప్రభుత్వం మీద వాళ్ళ మీదే వదిలేస్తున్నాము. అలాగే ఇక్కడ ఇంకా మరణాలు జరగకుండా ఏ విధంగా చర్యలు తీసుకుంటారు మీ దగ్గర నుంచి ఒక స్పష్టత అయితే లేదు. ఖచ్చితంగా మీరు ఇవ్వండి. మీరు ఒకవేళ చర్యలు తీసుకోలేకపోతే నేను మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నాను, సీఎం గారి దగ్గర నుంచి
కింద ఎమ్మెల్యే స్థాయి దాకా రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంటే బాగుంటుందని చెప్పి మా తరపు నుంచి చెప్తున్నాం. అలాగే ఒకవేళ మీరు చేయలేకపోతే చేతకాకపోతే చెప్పండి, మేమందరం ఇక్కడ ఉండి మరి అలాగే ఈరోజు మోదుగులు గారు చెప్పినట్టు ఇక్కడ వాళ్ళకి కావాల్సిన బేసిక్గా అంటే నివారించడానికి చేయడానికి బేసిక్గా ఆర్ఓ వాటర్ ప్లాంట్ని మరి అయోధ్యరామిరెడ్డి గారు వాళ్ళు ఫౌండేషన్ ద్వారా ఇస్తారన్నారు. అలాగే ప్రతి ఒక్కళ్ళం కూడా ఇక్కడ ఎవరెవరు చనిపోయారో వాళ్ళకి అండగా ఉంటాము. అలాగే ఇంకా వాళ్ళకి ప్రికాషన్స్ అనేవి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ చెప్పి వెళ్తాము. ఏదో వచ్చి తూచు మంత్రంగా వచ్చి ఒక 5 లక్షలు ఇచ్చి ఏదో మాట్లాడి వెళ్ళటం కాదు. పెమ్మసాని గారు ఎంపీ గారు ఉన్నారు, మీరు ఒక డాక్టర్ అయ్యి ఉండి మీకు తెలియదా ఎంత నిర్లక్ష్యంగా ఇక్కడ ఉంటుందో. మీరు ఏదో ఆదివారం కూడా శనివారం వచ్చి చూసుకొని వెళ్ళటం కాదు, నిజంగానే ఇక్కడ లోపం ఏంటో ఒకసారి చూసి ప్రజల్ని వాళ్ళని పట్టించుకోండి, వాళ్ళ గాథలను పట్టించుకోండి. ఆ కుటుంబంలో ఒక మనిషి చనిపోయాడంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూసి వాళ్ళందరికీ కంపన్సేషన్ మేము చెప్పినట్టు 1 కోటి రూపాయలు వాళ్ళకి ఇస్తే వాళ్ళ కుటుంబం సాగిద్ది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మీరు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు తురకపాలెం గ్రామం నందు జరుగుతున్నటువంటి మరణాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి డాక్టర్ల బృందం ప్రత్యేకంగా ఈ కాలనీకి విచ్చేసి ఈ మరణాలపైన ప్రజలకు ఈ ప్రభుత్వానికి కూడా తెలిసే విధంగా పూర్తిగా ఏం జరుగుతుంది, ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి ఏం జరుగుతుందా అని చెప్పని చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు కమిషన్ల పైన ఉన్నటువంటి దృష్టి, రియల్ ఎస్టేట్ వ్యాపారం పైన ఉన్నటువంటి దృష్టి, అధికారుల దగ్గర నుంచి డబ్బులు గుంజేటటువంటి ఉన్నటువంటి దృష్టి, అదేవిధంగా బార్లు బెల్ట్ షాపుల పైన ఉన్నటువంటి దృష్టి, ఇంత దారుణాలు జరుగుతా మైనింగ్ పైన ఉన్నటువంటి దృష్టి, ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే కనీసం చంద్రబాబు వాళ్ళ ముఖ్యమంత్రిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా కనీసం ఒకసారి కూడా ఒక సమావేశాన్ని కూడా నిర్వహించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇక్కడ రామాంజనేయులు గారు శాసనసభ్యుడిగా ఉండటం ఈ యొక్క పత్తిపాడు నియోజకవర్గానికి ఒక శాపంగా మారినటువంటి విషయాన్ని ఈరోజు ప్రభుత్వమే ఇన్ని హత్యలకి కారణమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంది పూర్తి బాధ్యత కాబట్టి ఇక్కడ మరణించినటువంటి ప్రతి కుటుంబానికి కూడా దాదాపు 1 కోటి రూపాయలు పైచలకు కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంది. గతంలో వైజాగ్లో కూడా ఇలాంటి దారుణాలు జరిగి గ్యాస్ లీక్ ప్రమాదం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క వ్యక్తికి కూడా 1 కోటి రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితులు. ఇది ఆనాటి ప్రభుత్వ వైఫల్యం కాదు, అది యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటన. ఈ రోజు జరుగుతూ ఉంది కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి సంఘటన కాబట్టి ఇది మీ బాధ్యత తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి గారు కూడా బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలని, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తాము.